దేవుని రాజ్య ప్రజలకు విజయం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో రాజు అయిన యేసు ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్య ప్రజలు దీర్ఘాయుష్యుతో దేవుని పరిచర్య చేయాలంటే దేవుని ఆలయమైన దేహమును మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రపరచుకోవాలి అని అంటే మనం బయట దేహాన్ని స్నానం చేసి నీళ్ళతో శుభ్రం చేసుకుంటాం. మరి లోపల ఉన్న అవయవాలను ఎలా క్లీన్ చేయాలి? అందులో భాగంగా ముఖ్యమైనది పేగులు, గట్ హెల్త్ అంటారు, ఇంటెస్టైన్ హెల్త్. సో వీటిని క్లీన్గా ఉంచుకోవాలంటే ఎలా? నిన్న తిన్నదంతా క్లీన్ అయిపోవాలి అంటే ఎలా అనేది ఈ రోజుల్లో చాలా పొరపాట్లు చేస్తున్నాం. ఏంటివంటే, ఉదాహరణకి ఫ్రీ మోషన్ 2 సార్లు కావాలి, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక్కసారి కావడమే చాలా కష్టంగా ఉంది కదా. మరి ఎందుకు అలా ఫ్రీ కావాలి అని అంటే ఏం తప్పులు చేస్తున్నాం, ఎందుకు కావట్లేదు అని అంటే, మార్నింగ్ లేచిన తర్వాత మనకు 2 లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి టిఫిన్ కంటే ముందు. అది ఎలా చేయాలి, మోషన్ రాకముందు ఎలా చేయాలి అని నేను చెప్తాను. ఫస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ మెయింటైన్ చేయాలి. ఈ హ్యాబిట్ని మనం సెల్ ఫోన్ని పక్కన పెట్టి, న్యూస్ పేపర్లు పక్కన పెట్టి, ఒక 15 నిమిషాలు మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగుతూ ప్రశాంతంగా ఆ పేగుల మీద ధ్యానం ఉంచాలి. మనకు వాక్యంలో చెప్పినట్టుగా ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచివో వాటి మీద ధ్యానం ఉంచాలి అనుంది. సో మనం ఫస్ట్ మంచి విషయాల మీద ధ్యానం ఉంచాలి. ఈ విధంగా ప్రశాంతంగా కొన్ని నీళ్లు తాగి, నడుస్తూ, పేగుల మీద అబ్జర్వ్ చేస్తూ మనం చేయాలి. ఇలా ఒక 15 నిమిషాలు మీరు చేసిన తర్వాత అర్జెంటు మోషన్ వచ్చినట్లుగా అనిపిస్తుంది, అప్పుడు మీరు వెళ్ళాలి. అంతేగాని 7 గంటలకి మనం చేసే తప్పులు ఏంటి అని అంటే, లేటుగా పడుకుంటున్నాం 11-12కి, లేటుగా లేస్తున్నాం 7 గంటలకి, లేచి హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళి అక్కడ కష్టపడుతున్నాం. అలా ఆ మిస్టేక్ చేయకూడదు. దానివల్ల ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల కాన్స్టిపేషన్, మొలలు, ఫిస్టుల్లా ఇవన్నీ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆ విధంగా మీరు చేస్తూ చాలా సంతోషంగా దీర్ఘాయుష్యుతో దేవుని పరిచర్య చేయడానికి, దేవుడు నివాసం ఉండడానికి ఈ దేహాన్ని మీరు కాపాడుకుంటారని, దేవుడిచ్చిన దాన్ని ఆదాము ఏ విధంగా అయితే ఏదైనా తోటను కాపాడుకునే బాధ్యత ఇచ్చాడో, అదేవిధంగా ఈ దేహాన్ని కూడా మీరు కాపాడుకొని సంతోషంగా ప్రతిరోజు చెప్పనసక్యం కాని సంతోషంతో మీరు పరిచర్య చేయాలని, దేవుని రాజ్యాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని ఆశిస్తూ మీ సహోదరుడు పాల్ నారాయణ స్వామి.